यह अत्याधुनिक स्टेशन, वेटिंग हॉल, फूड कोर्ट, डिजिटल टिकटिंग काउंटर और बेहतर पार्किंग जैसे ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి కావడానికి సహకరించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణంలో వేలాది మంది కార్మికులు గత 21 నుంచి కూడా కష్టపడి డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఆఫీసర్స్, కార్మికులు, వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలంగాణకు రైల్వేకి సంబంధించి ఏది అడిగినప్పుడు కూడా ఏమాత్రం వెనుకండుకు వేయకుండా అన్నీ ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వచ్చారు. ఇప్పటికే మనకు మరి ఈ యొక్క రైల్వే శాఖ మంత్రి చెప్పడం జరిగింది, సోమన్న గారు తెలంగాణకి ఏమేం చేస్తూ ఉన్నాము. మనకు తెలుసు రైల్వే ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగానికి జీవనాడి లాంటిది. అలాంటి రైల్వే వ్యవస్థ గత 10 ఏళ్లలో అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ యొక్క టర్మినల్ రావడంతో ఈరోజు మనము అందరం కూడా సిటీకి వెళ్ళి సిటీలో ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా అవుట్స్కట్స్లోనే ఇక్కడనే దిగి ఇక్కడ నుంచి రింగ్ రోడ్డు ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టర్మినల్ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈరోజు మరి 413 కోట్లతో నిర్మించినటువంటి ఈ యొక్క టర్మినల్ రానున్న రోజుల్లో గూడ్స్ సంబంధించినటువంటి వస్తు రవాణాకు కూడా చాలా ఉపయోగపడతా ఉంది. దాని ద్వారా మన తెలంగాణకి ఎంతో లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కాజీపేటలో మీకు అందరూ తెలుసు, అత్యంత ప్రతిష్టాత్మకంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజీపేటలో వచ్చింది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధానమంత్రి గారు స్వయంగా వరంగల్కు వచ్చి ఆ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు శంకుస్థాపన, భూమి పూజ చేయడం జరిగింది. చాలా వేగవంతంగా కడతా ఉన్నాం. త్వరలోనే అది పూర్తవుతుంది.